పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల కష్టాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. నోట్ల మార్పిడి కోసం ఉదయం నుంచే బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు. మనీ చేంజ్ తో పాటు ఎక్స్చేంజ్ కోసం బారులు తీరుతున్నారు. గంటల తరబడి లైన్లో నిలబడుతూ ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఇక మరింత సమాచారాన్ని కార్తీక్ లైవ్ లో అందిస్తారు. స్పందన కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు బ్యాన్ చేయడంతో ఇటు వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి బదిలీ చేసుకునే అవకాశం ఇవ్వడంతో బ్యాంకుల దగ్గర జనాలు మొత్తం క్యూ కడుతున్నారు. మనం ఇప్పుడు బేగంపేట వద్ద ఉన్న ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ విజువల్ లో చూడొచ్చు. భారీ ఎత్తున క్యూలైన్లో పెద్ద ఎత్తున కూడా క్యూలైన్లు వెయిట్ చేస్తున్నారు. గతంలో అయితే పాత నోట్లు, పాత 500, 1000 రూపాయల నోట్లను మార్పిడి చేసుకునేందుకు, ఇక్కడ మొత్తం ఎక్స్చేంజ్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున కూడా క్యూలైన్లు ఉన్నాయి. మనం ఇప్పుడు విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇటు 2 లేడీస్ ఒకటి, జెంట్స్ ఒకటి సపరేట్ గా ఏర్పాటు చేశారు. మొత్తం కూడా అంటే ప్రభుత్వం ఇప్పుడు మనం చూస్తున్నాం. విజువల్స్ లో కూడా చూడొచ్చు మీరు. ఆ పాత నోట్లు అన్ని కూడా తీసుకుని వచ్చి కొత్త నోట్లు ఇక్కడ బ్యాంక్ విండో ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఆ విండో నుంచి కొత్త నోట్లు ఇస్తున్నారు. అయితే జనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దీన్ని ఏర్పాటు చేశారు. మనకి ఇక్కడ కొందరు ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? బేగంపేట ప్రకాశ్ నగర్ నుండి వచ్చామండి. 3 గంటలు అయిపోయింది. ఇంతవరకు 3 గంటలు అయిపోయింది. ఇంతవరకు లైన్ ఏం మూవ్ అయితే లేదు. చాలా ఎలాంటి అవసరం ఉంది ఇప్పుడు? చిల్లర డబ్బులతో ఎలాంటి చిల్లర డబ్బులు ఇంట్లో కూరగాయలు కొనాలి, అవి కొనాలి, కూరగాయలు అవి కొనాలి కదా సార్. అవిటి కోసం అవసరం ఉంది. దాని తప్ప ఇంకేం లేదు. కూరగాయలు ఇట్లా కొనాలి కదా, అత్యంత అవసరం కోసం కావాలి. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలాంటి అవసరాలు వచ్చారు? మీకు ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలని వచ్చారు? నేను ఇంద్రమ్మనగర్ నుండి వచ్చాను సార్. ఫ్రైడే రోజు వచ్చాను. ఫ్రైడే వచ్చిన రోజు కూడా బంద్ అయిపోయింది. మళ్ళీ ఈ రోజు వచ్చాను. ఈ రోజు వస్తే దగ్గరకు వచ్చిన తర్వాత కూడా క్లోజ్ చేస్తున్నారు. మేము ఫంక్షన్ ఉన్నది, ఇంట్లో ఫంక్షన్ చేసుకోవడానికి డబ్బులు ఇబ్బంది. ఫంక్షన్ ఉంది? ఎలాంటి ఫంక్షన్ ఉంది? సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం నిన్న. రేపు ఎల్లమ్మ పండుగ చేసుకునేది. దానికి డబ్బులకు ఇబ్బంది అవుతుంది. మాది అకౌంట్ కూడా ఇందులోనే ఉంది. బ్యాంక్ లో పోతే యాక్సెప్ట్ చేస్తలేవు. ఏటీఎంలు కొన్ని బ్యాంకులలో డబ్బులు రావడం లేదు. మేము వాళ్ళతానే వీళ్ళతానే బదులు ఆడుకొని చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ఈ రోజున పొద్దున 2 o'clock వచ్చాము. ఇప్పటి వరకు ఇక్కడికి వస్తే క్లోజ్ చేసేసారు. లేవు అంటున్నారు. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మీకు ఏం కావాలనుకుంటున్నారు? మాకు డబ్బులు కావాలి. డబ్బుల గురించి మా డబ్బులు నేను ఇదే బ్యాంక్ నుండి డ్రా చేశాను. డబ్బులు చేసిన 2-3 రోజుకు అది అమౌంట్ బ్యాన్ చేసేసారు దీన్ని అమౌంట్. मैं 4 घंटे से ठहरा हूँ उधर. अभी 15 मेंबर्स तक कुछ है. अभी इसके बाद यहाँ से क्लोज करते बोल रहे हैं. अब कई कैसे आते बोलते पैसे नहीं है घर में. अब खाना खाने कैसे पैसे होना. अभी चेंज मिला तो कुछ खा सकते, नहीं है तो क्या करेंगे? कल बंद है, फिर क्या करना? ఓకే, మరికొందరితో మాట్లాడలేదు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడనే బిల్డింగ్ లో పార పని చేస్తామండి. జమ చేసి 2000 జమ చేసినాము. మొన్న దొరకలే. ఇవాళ వస్తే ఇవాళ దొరకలే. 2000 చిట్టి రాసినాం. మొన్న తిరిగి మరి కూలీకి వదిలేసి వస్తున్నావు? కూలీ వదిలేసి వస్తున్నా కదా. మొన్న కూలీ వదిలేసి వచ్చినా దొరకలే. మళ్ళీ ఇవాళ కూలీ వదిలేసి వచ్చినా ఇప్పటిదాకా ఇన్నే ఉండ. పొద్దుగల 8:30 ఎక్కుతాము. పొద్దుకి 6:30-5:30 దిగుతాము. కూలి చేసుకుని బతికేటోళ్ళము. అవి జమ చేసుకుంటే పైసలు లేదు కదా, ఎట్లా ఇస్తున్నావు రోజు వారి? మా చుట్టాలతో ఇక్కడ పోయి బదిలీ తెచ్చుకున్నామండి. ముసిరాబాద్ లో మా చుట్టాలు ఉన్నారు. వాళ్ళ దగ్గర 100-200 అన్ని బదిలీ తెచ్చుకొని తింటున్నామండి. రేషన్ వాళ్ళతో వాళ్ళు రేషన్ ఉద్ధరించారు. వాళ్ళతో ఉన్న రేషన్ ఇచ్చిండ్రు మాకు. మా చుట్టాలు కదా దగ్గరలో, వాళ్ళ దగ్గర తెచ్చుకొని తింటున్నామండి. ఓకే, మనం చాలా మంది కూడా చెప్తున్నారు. ఇక్కడ పోలీసు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మొత్తం పెద్ద ఎత్తున బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొత్తం కూడా మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎలాంటి ప్రాబ్లమ్స్? पुलिस लाइन से 2.5 घंटे हो रहा हम लोग आके. अब यहाँ तक से हो गया बोले तो क्या बात होती बोलो? जब से ठहरे हम लोग दवाखानों में गोलियां लाना है मेरे को. मैं अब दे के लिंगी बोल के मैं ठहरे भी हूँ. अब मेरे को खुद चक्कर आ रही है. अब मेडिकल वाले नहीं ले रहे, कोई अन्य नहीं ले रहे. जब बैंक को जाओ 9 पर रहते बोले था वहाँ से पूरी लाइन लगा के आ रहे हैं. झक मारा नहीं, अब उन्हें बंद करा तो कैसा होगा? वो काले धंधे वालों को तो भी पकड़ना, मेहनत करने सालों के पैसों को भी बोले लाइन ठहरो बोले तो. మీరు చెప్పండి, మీరు ఎట్లా దేనికోసం వచ్చారండి? మీరు చేంజ్ కోసం వచ్చాము. 2 o'clock నుంచి నిలబడ్డాము. ఇప్పటి వరకు చేంజ్ దొరకలేదు. లైన్ దగ్గరకు వచ్చేసరికి కౌంటర్ బంద్ అయిపోయింది.
ఎట్లా సఫర్ అవుతున్నారు అంటే మీకు దేని అవసరాలు వచ్చారో ఎట్లా సఫర్ అవుతున్నారు? ఇంట్లో మామూలుగా సరుకుల గురించి కూరగాయల గురించి అనేసి వచ్చాము. 4000 చేంజ్ గురించి 1 వీక్ నుంచి సరిగ్గా కూరగాయలు కూడా వండుకోవడం లేదు, సౌకర్యాలు కూడా దొరకడం లేదు. చేంజ్ ఉంటేనే కానీ ఇవ్వమనేసి అంటున్నారు. ఇప్పుడు లాస్ట్ 4 days నుంచి వస్తున్నాము, మధ్యాహ్నం లంచ్ టైంలో వస్తున్నాము, నిలబడుతున్నాము, రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మీరు చెప్పండి, మీరు ఎట్లా సఫర్ అవుతున్నారు? సఫర్ అని చెప్పాలి, మా ప్రాబ్లమ్స్ మాకుంటాయండి. ఎంత ఇబ్బందిగా మేము నిలబడుతున్నామో మాది మాకు తెలుసు. ఇంట్లో పనులన్నీ వదులుకొని ఇంట్లో ఏది కొనుక్కున్నా కావాలి, చేంజ్ తినకుండా చేయకుండా ఉపాసం వచ్చినాం సారు. ఇల్లులో పని చేసుకొని ఏంది ఇంట్లో కూరగాయలు లేవు, ఏం లేవు, ఏం తినాలి, ఏం బతకాలి, పేదోళం. చేంజ్ కోసం వచ్చినాము. 4 కౌంటర్లు పెడితే ఈజీగా అవుతుంది. ఒకటే కౌంటర్ కి ఇంత జనాలు నిలబడాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది మాకు. ఒక 4000 గురించి మేము నిలబడి బయట కొనాలన్నా కష్టమే ఉంది. మొత్తం కూడా అందరూ చాలా సఫర్ అవుతున్నామని చెప్తున్నారు. ఎందుకంటే అసలు ఏం కొనేటట్టుగా లేదు, అసలు ఏం చాలా తినేటట్టుగా లేదు అని కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి ఉంది. చాలా సఫర్ అవుతున్నాము. కౌంటర్లు ఏదైతే ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారంగా కౌంటర్లు కూడా కొన్ని బ్యాంకులో ఎక్కువ కౌంటర్లు పెడితే తమకు సౌకర్యవంతంగా ఉంటుందని కూడా చాలా మంది చెప్తున్నారు. చాలా మంది అంటే రేషన్ షాప్ లో నుంచి బియ్యం తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు, సేపాయి తెచ్చుకొని తీసుకొచ్చుకుంటాం, సరుకులు కూడా సేపాయి తీసుకొచ్చుకుంటామని చాలా మంది చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే మొత్తానికి ఇటు కౌంటర్స్ కూడా కొన్ని ఎక్కువగా పెంచితే తమ చేంజ్ తొందరగా వస్తుంది, తొందరగా ఇబ్బంది లేకుండా. చాలా మంది కూలీలు కూడా మాట్లాడడం జరిగింది. కూలీలు కూడా ఒకటే చెప్తున్నారు, తమ కూలీ డే అంతా మొత్తం పక్కన పెట్టేసి ఎక్స్చేంజ్ కోసం తిరుగుతున్నామని చెప్తున్నారు. కానీ తీరా సమయానికి 3-4 రోజుల నుంచి కూడా ఇలాంటి పరిస్థితి మనం ఇప్పుడు విజువల్ లో కూడా చూస్తున్నాం. సమయం అయిపోయిందని కూడా ఇక్కడ తీసుకోవాలని కూడా చాలా మంది ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఇక్కడ మనకు మరికొందరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. మీరు చెప్పండి. 3 hours అవుతుంది సార్ ఇప్పటిదాకా నిలబడి, ఇప్పటిదాకా మా రాలేదు. ఎక్కడ పోతే అక్కడ గంట సేపు అవుతుంది, 2 గంటలు చేస్తున్నారు అక్కడ ఇక్కడ. అంటే మీరు దేనికోసం వచ్చారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు? మనకి ఇది ఎక్స్చేంజ్ చేయడానికి వచ్చాము మేము. అది వల్ల చాలా ఇబ్బంది అవుతుంది సార్. అక్కడ అంతా రేట్లు చాలా పెరిగిపోయినాయి. అదంతా రేషన్లు తీసుకోవాలంటే మాకు ధరలు ఎక్కువ ఇస్తున్నాయి. 10 రూపాయల ఉప్పు 100 రూపాయలు అమ్ముతున్నారు సార్. 50 రూపాయల కిలో, 100 రూపాయల కిలో అమ్మే. మీరు చెప్పండి, మీరు ఎక్కడ నుంచి? అంతా పని ఓడగొట్టుకొని ఇక్కడ వచ్చి నిలబడుతున్నాం సార్. ఆ తర్వాత కూడా చేంజ్ ఎక్స్చేంజ్ లేకపోతే మళ్ళీ మా పని కూడా రోజుకు కూలి పని కూడా పోతుంది. మరి మాకు ఎక్స్చేంజ్ కూడా దొరుకుతలేదు. మేమేం చేయాలి సార్? మీ దగ్గర ఉన్నాయమ్మా, చేంజ్ ఉన్నాయా? ఎట్లా కూరగాయలు ఎట్లా ఉంటున్నారు, ఎట్లా ఇబ్బందులు? కూరగాయలు లేవు, ఇబ్బంది అవుతుంది, చాలా కష్టం అవుతుంది. మాకు చేంజ్ లేక ఇబ్బంది పడుతున్నాం. తిందా అంటే తిండికి లేకుండా అయిపోయింది. ఆ పిల్లలు మేము ఇక్కడ వచ్చినాం, ఇప్పుడు 1కి వచ్చినాము, ఇప్పుడు చేంజ్ అయిపోయింది అంటారు. ఓకే, మొత్తానికి అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, చాలా సఫర్ అవుతున్నాము. పేద మధ్య తరగతి వారమే సఫర్ అవుతున్నారు. परेशानी हो जा रही ना, ब्लैक मनी बोल के लोगों को परेशान नहीं करके आम जनता को परेशान कर दिए. छोटे छोटे बच्चों को छोड़ के आके हमको लाइन में ठहरना पड़ा. लाइन में ठहरने के बाद भी टाइम खत्म होगा बोल के फिर हमको పొద్దుటి నుంచి మేము ఇంపటి వరకు దగ్గరకు వచ్చినాక బంద్ చేసారు వీళ్ళు. మాకు ఎంత కష్టం అవుతుంది సార్. కొనుక్కొని తినాలి, ఇలా దుకాణం కిలో బియ్యం తెచ్చుకొని తినాలి కడుపుకి. ఇప్పుడు మాకు ఉపాసం పండాలి నేనేమో. సో మొత్తానికి అందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తమకు ఏదైతే ప్రభుత్వం వెంటనే ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసి తనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చాలా సఫర్ అవుతున్నాము. ఇటు కూరగాయలు తెచ్చుకునేందుకు కూడా డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఇది నుంచి తాజా పరిస్థితి. థ్యాంక్ యూ కార్తిక్.